భూమి ఇంకా రూపం దాల్చలేదు. అంతా చీకటి అంధకార లోతులను కప్పేసింది. కానీ ఆ శూన్యంలో ఒక శక్తి కదులుతుంది. ఆ శక్తి సృష్టి యొక్క హృదయముపై ఉన్నాడు. ఆయనే పవిత్రాత్మ సర్వేశ్వరుడు. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుని ఆత్మ జలముల మీద సంచరించుచుండును. ఈ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది, జీవం లేని జలాలపై దేవుని ఆత్మ కదలడం అంటే ఆయన వాటికి ప్రాణశక్తి పోస్తున్నాడు. ఆయన శ్వాస వల్ల శూన్యం విశ్వంగా మారింది. ఆయన శక్తి వల్ల అంధకారంలో వెలుగు పుట్టింది. ఆయన చలనం వల్ల నిశ్చలమైన జలాలు జీవానికి విత్తనమయ్యాయి. పవిత్రాత్మ దేవుడు కేవలం ఒక శక్తి కాదు, ఆయనే సృష్టికర్త దేవుడు. ఆయన లేకుండా ఏదీ పుట్టలేదు. ఆయన లేకుండా జీవం ఉనికిలో లేదు. యోబు గ్రంథం 33:4లో దేవుని ఆత్మ నన్ను సృష్టించును, సర్వశక్తిమంతుని శ్వాస నాకు జీవమునిచ్చును. అంటే మనలోని ఒక్కో శ్వాసనాళం పవిత్రాత్మ ఇచ్చిన వరం. మన హృదయం ధ్వనించడం ఆయన శక్తి, మనలో జీవం ఉండడం ఆయన ఊపిరి. పవిత్రాత్మ ఎక్కడ కదిలితే అక్కడ జీవం వస్తుంది. ఆయన ఎక్కడ సృష్టిస్తే అక్కడ శూన్యం క్రమంగా మారిపోతుంది. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ వెలుగు పుడుతుంది. అతను కేవలం సృష్టి ప్రారంభంలోనే కాదు, ఈ రోజుకి ప్రతి జీవానికి ఆయనే మూలం. నీ ఊపిరిలో, నీ హృదయంలో, నీ జీవన శక్తిలో ఆయనే పనిచేస్తున్నాడు. కాబట్టి గుర్తుంచుకోండి, పవిత్రాత్మ దేవుడు సృష్టికి శ్వాస ఇచ్చిన దేవుడు. ఆయన లేకపోతే విశ్వం జీవోత్సవంలా ఉంటుంది. ఆయనే సృష్టి యొక్క రహస్యం, ఆయనే జీవం యొక్క మూలం, ఆయనే పవిత్రాత్మ అయిన సర్వేశ్వరుడు. ఇది గుర్తుంచుకోండి.